ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమలలో నిబంధనలు ఉల్లంఘించి కొంతమంది ఆకతాయిలు రీల్స్ చేస్తున్నారు. తాజాగా శ్రీవారి ఆలయ సమీపంలో గీతూ రాయల్ టీం రీల్స్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఘాట్ రోడ్డు శ్రీవారి ఆలయం వద్ద కుప్పిగంతులు వేస్తూ సినిమా పాటలకు డాన్సులు చేస్తూ తిరుమలలో రీల్స్ చేశారు. ఘాట్ రోడ్లోని ప్రమాదకర మలుపుల్లో వాహనాలు ఆపి ఇలా రీల్స్ చిత్రీకరించడం ఏంటని భక్తులు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. తిరుమలలో నిబంధనలు ఉల్లంఘించి యూట్యూబర్ గీతూ రాయల్ అండ్ టీం తిరుమల శ్రీవారి ఆలయం సమీపంలో రీల్స్ చేయడంపై టీటీడీ సీరియస్ అయింది. ఇటీవల తిరుమలలో రీల్స్ వీడియోలు తీయడం టీటీడీ నిషేధించినా వాటిని లెక్క చేయకుండా ఇలా చేయడంపై చర్యలకు ఉపక్రమిస్తున్నారు. ఇదే అంశం గురించి మా కరెస్పాండెంట్ సెల్వం ఫోన్ ఇన్ లైవ్ లో అందిస్తారు. చెప్పండి సెల్వం, తిరుమల శ్రీవారి ఆలయం సమీపంలో రీల్స్ చిత్రీకరణ జరిగింది కదా, మీ దగ్గర అన్న అప్డేట్ ఏంటి? రైట్ ఇంద్రగా, ఏదైతే చూసుకుంటే ఇప్పుడు రీల్స్ ఏదైతే సోషల్ మీడియా ప్రభావితం అధికమవుతున్న నేపథ్యంలో కొంతమంది ఆకతాయిలు కావచ్చు, ఇటు ఏదైతే కూడా కాస్ట్ ఆఫ్ స్టార్డమ్ కూడా వస్తే మాత్రం వాళ్ళు ఖచ్చితంగా శ్రీవారి సన్నిధిలో రీల్స్ చేస్తూ కూడా ఇటు సోషల్ మీడియాలో కూడా ట్రెండ్ అవ్వచ్చు అన్న నేపథ్యంలో కూడా ఇటు తిరుమలను వేదిక చేసుకొని కొందరు రీల్స్ కూడా సృష్టిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా కూడా గీతూ రాయల్ అంటే ఈమె సంబంధించి కూడా జబర్దస్త్ లో కూడా కీలకంగా కూడా ఒక నటించినటువంటి పరిస్థితి. ఆమె కూడా గత 2 రోజుల క్రితం తిరుమలకు వచ్చి ఘాట్ రోడ్ లో కూడా వెళ్తూ కూడా ఇటు ఖడ్గం మూవీలోని ఒక చిత్రానికి కూడా ఆమె రీల్స్ చేస్తూ తన సహచరులతో కూడా రీల్స్ చేసి ఇలా సోషల్ మీడియాలో వేదిక కూడా ప్రచారం చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇది కాస్త వైరల్ గా అయ్యి దీనిపైన కూడా టీటీడీ కూడా సీరియస్ అయినట్టు కూడా మనకి ప్రధానంగా తెలుస్తుంది. ఈ ఘటన ఎప్పుడు జరిగింది? వీడియోలు ఎప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి? కరెక్ట్ గా చూసుకుంటే మాత్రం ఇది 2 రోజుల క్రితము ఈ పోస్ట్, అంటే వాళ్ళు శ్రీవారి దర్శనానికి వచ్చారు. ఈ దర్శనానికి వచ్చే సమయంలో కూడా దాంట్లో వాళ్ళు వచ్చిన మిత్రుల్లో ఒకరికి దర్శన టోకన్ లేకపోతే వాళ్ళు వెళ్లి భూదేవి కాంప్లెక్స్ ప్రాంతంలో కూడా ఈ టోకన్ వేసుకునే ప్రయత్నం కూడా చేస్తున్న నేపథ్యంలో వీళ్ళు అలిపిరి టోల్ గేట్ దాటుకున్న వెంటనే కూడా కారు పక్క కాపి ఈ రీల్స్ ను కూడా చేసినట్టు కూడా మనకి ప్రధానంగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ రీల్స్ కాస్త ఇటు సోషల్ మీడియా వేదికగా కూడా వైరల్ అవడంతో ఇప్పుడు దీనిపైన భక్తులు కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. గతంలో చూసుకోవచ్చు శివజ్యోతి యాంకర్ కూడా ఈ విధంగా కాస్ట్లీ బిచ్చగాళ్ళం అని చెప్పి కూడా ఇటు క్యూ లైన్ లో చేయడంతో కూడా టీటీడీ ఆమె పైన సిరీస్ తీసుకొని ఆమె ఆధార్ కార్డును కూడా బ్లాక్ చేసినటువంటి పరిస్థితి. ఇదే నేపథ్యంలో గీతూ రాయల్ లాంటి వాళ్ళకు కూడా వాళ్ళ ఆధార్ కార్డు కూడా బ్లాక్ చేయాలని చెప్పి ఇటు కూడా భక్తులు ప్రధానంగా అయితే కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి చూసుకుంటే గీతూ రాయల్ కూడా అనంతరం కూడా ఇంకొక వీడియో కూడా విడుదల చేసినట్టు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ తనకి గతంలో గతంలో అయితే కూడా భక్తి అనేది ఉండేది కాదు. ఒకసారి అమ్మవారి మాలలు వేసుకొని వెళ్లే వాళ్ళని కూడా నేను కించపరిచాను. అట్ ద సేమ్ టైం దానికి సంబంధించి కూడా అమ్మవారు నాకు సీరియస్ పనిష్మెంట్ ఇచ్చారు. అప్పటి నుంచి కూడా నేను దైవ భక్తికి ఎక్కువగా కట్టుబడి ఉంటాను అని చెప్పి కూడా ఒక విడుదల చేసినటువంటి పరిస్థితి. దీంట్లో చూసుకుంటే కూడా 2 రోజుల క్రితం తిరుమలకి వెళ్లే టైంలో మా ఫ్రెండ్కి ఒకరికి దర్శనం లేకపోతేనే ఈ ప్రాంతంలో కూడా మేము రీల్ చేశాము. దీనికి సంబంధించి చాలా మంది చాలా విధాలుగా ట్రోల్ చేశారు, అదే విధంగా కామెంట్లు కూడా చేశారు. కానీ నేను ఆ వీడియోని అయితే కూడా డిలీట్ చేశాను. అంటే వాళ్ళు ట్రోల్ చేసిన దానికి కామెంట్లు చేసిన దానికో కాదు, నన్ను చూసి ఇంకెవరైనా రీల్స్ చేసి వాళ్ళు ఏదైనా బారిన పడొచ్చు అన్న నేపథ్యంలోనే ఇదితోనే నేను ఆ రీల్ ని కూడా డిలీట్ చేశానని చెప్పడమే కాక ఖచ్చితంగా దీనికి ఎవరైనా మనోభావాలు దెబ్బతీసుంటే రియల్ గా నన్ను క్షమించాలని చెప్పి కూడా ఇంకొక వీడియో కూడా ఆమె విడుదల చేసినట్టు కూడా మనకి ప్రధానంగా తెలుస్తుంది. ఇంద్రజ, రైట్ సెల్వం, చెప్పండి, తిరుమల తిరుపతి దేవస్థానం ఈ ఘటనపై అధికారికంగా ఎలా స్పందించింది? రైట్, దీనికైతే మాత్రం టీటీడీ ఎప్పటి నుంచో ప్రధానంగా టీటీడీ పరిసర ప్రాంతాల్లో కావచ్చు, కింద అలిపిరి నుంచి పైకి తిరుమల వరకు వచ్చే సమయంలో కూడా ఎక్కడ కూడా ఇటు టీటీడీకి సంబంధించి ఎవరైనా కూడా ఇటు సినిమా పాటలు చిత్రీకరించి అదేవిధంగా దాన్ని సోషల్ మీడియాకు వేదికగా కూడా భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా చేస్తే మాత్రం దాని మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి ఇదివరకే కూడా హెచ్చరించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో గీతూ రాయల్ మీద కూడా సంబంధించి కూడా చర్యలు తీసుకునే విధంగా కూడా టీటీడీ విజిలెన్స్ విభాగం అదేవిధంగా అధికారులు కూడా చర్యలు తీసుకుంటున్నారని కూడా మనకు ప్రధానంగా తెలుస్తుంది. రైట్ సెల్వం, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా టీటీడీ ఎలాంటి కఠిన చర్యలు చేపడుతోంది? రైట్, ఇప్పుడు మాత్రం అనేక చర్యలు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి. గతంలో కూడా తిరుమలలో అనేక సార్లు కూడా ఎవరైతే యూట్యూబర్లకు సంబంధించి కూడా ఇటు సినిమా పాటలకు కావచ్చు, ఇతరత్ర వేరే విషయాలు అంటే సోషల్ మీడియాగా వేదిక వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కావచ్చు, వీళ్ళంతా కూడా తిరుమలను వేదికగా చేసుకొని కూడా అనతి కాలంలోనే వాళ్ళు వైరల్ అవ్వచ్చు అన్న నేపథ్యంలో ఈ విధంగా చేస్తుండటంలో కూడా టీటీడీ గతంలోనే సీరియస్ అయింది. వాళ్ళపైన కూడా అంటే శివజ్యోతి యాంకర్ కావచ్చు, ఆమెది కూడా
ఆధార్ కార్డు కొన్ని రోజుల పాటు దర్శనానికి రాకుండా ఒక ఆధార్ కార్డును కూడా బ్లాక్ చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే గీతూ రాయల్ని కూడా అదే విధంగా చెయ్యొచ్చు అనే విధానం కూడా ఒకటి వినబడుతుంది. అయితే మాత్రం దీనిపైన టీటీడీ ఎలాంటి చర్యలు తీసుకుంటున్నది మాత్రం మనం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ సెల్వం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.